భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కనుగొనబడిన అరుదైన బ్లూ పింక్ గిల్ పుట్టగొడుగు? తెలంగాణ. కాగజ్ నగర్ అడవిలో కనిపించే బ్లూ పింక్ గిల్లు న్యూజిలాండ్కు చెందినది. ఆకాశ నీలం రంగును ఇచ్చే అరుదైన అజులీన్ వర్ణ ద్రవ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని తూర్పు కనుమల్లో మొదటిసారిగా తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాదులో కనుగొనబడింది. ఇది గొప్ప శిలీంద్ర జీవ వైవిధ్యాన్ని హైలైట్ చేస్తుంది. గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాగపూర్లో గరుడ్ దృష్టి సోషల్ మీడియా పర్యవేక్షణ మరియు సైబర్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. దీని ద్వారా ద్వేషపూరిత పోస్టులు, భారత వ్యతిరేక ప్రచారం, కుల ఉద్రిక్త కంటెంటు మరియు ఆన్లైన్ మాదక ద్రవ్యాల అమ్మకాలను గుర్తించడానికి ఈ సాధనం పోలీసులకు సహాయపడుతుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన డార్డనెల్లిస్ జలసంధి ఏ రెండు నీటి వనరులను కలుపుతుంది? ఏజియన్ సముద్రం మరియు మర్మారా సముద్రం. ఏజియన్ సముద్రం మరియు మర్మారా సముద్రం మధ్య ఈ డార్డనెల్లిస్ జలసంధి కలదు. టర్కీ ఇటీవల డార్డనెల్లిస్ జలసంధిని సమీపంలోని అటవీ మంటల కారణంగా షిప్పింగ్ రాకపోకలకు మూసివేసింది. ఈ డార్డనెల్లిస్ జలసంధి వాయువ్య టర్కీలో ఉంది. ఇది ఏజియన్ సముద్రం మరియు మర్మారా సముద్రాన్ని కలుపుతుంది. ఇది యూరోప్ను ఆసియా మైనర్ పశ్చిమ కొన నుండి వేరు చేస్తుంది. దీనికి పురాతన నగరం అయిన డార్డనస్ పేరు పెట్టారు. దీనిని ఒకప్పుడు హెల్లిస్పాంట్ అని కూడా పిలిచేవారు, అనగా హెల్లిస్ సముద్రం. భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? రాజస్థాన్. ఇటీవల రాజస్థాన్ భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ ఆధారిత కృత్రిమ వర్ష పరీక్షను రామగఢ్ ఆనకట్ట వద్ద ప్రారంభించింది. 20 సంవత్సరాలుగా ఎండిపోయిన 129 ఏళ్ల నాటి ఆనకట్టను పునరుద్ధరించడం దీని యొక్క లక్ష్యం. వర్షపాతాన్ని పెంచడానికి క్లౌడ్ సీడింగ్, సిల్వర్ అయోడైడ్ వంటి కణాలను ఉపయోగిస్తుంది. ప్రపంచ అథ్లెటిక్స్ కాంస్య స్థాయి కాంటినెంటల్ పోటీ 2025ని ఏ దేశం నిర్వహిస్తున్నది? భారతదేశం. ఆగస్టు 10, 2025న ఒడిశాలోని భువనేశ్వర్లోని కళింగ స్టేడియంలో భారతదేశంలో తొలిసారిగా నిర్వహించే మొదటి ప్రపంచ అథ్లెటిక్స్ కాంస్య స్థాయి కాంటినెంటల్ టూర్ అథ్లెటిక్స్ మీట్. దీనిని మొదటి ఇండియన్ ఓపెన్ అని కూడా పిలుస్తారు మరియు ఇది భారతదేశం వరల్డ్ అథ్లెటిక్స్ ఏటా నిర్వహించే కాంటినెంటల్ టూర్, ట్రాక్ మరియు ఫీల్డ్ పోటీలో వార్షిక శ్రేణి. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ తర్వాత ఇది ప్రపంచ పోటీలలో 2వ శ్రేణి. ఈ ఈవెంట్లలో అగ్రస్థాయిలో ప్రదర్శన ఇచ్చే అథ్లెట్లు వచ్చే నెలల్లో టోక్యోలో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు అర్హత పాయింట్లు పొందుతారు. స్వాతంత్ర దినోత్సవానికి ముందు రాజస్థాన్ సరిహద్దుల్లో సరిహద్దు భద్రతా దళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ అలర్ట్. స్వాతంత్ర దినోత్సవానికి ముందు భద్రతను బలోపేతం చేయడానికి సరిహద్దు భద్రతా దళం అనగా బిఎస్ఎఫ్ ఆగస్టు 11 నుండి 17 వరకు రాజస్థాన్ సరిహద్దుల్లో ఆపరేషన్ అలర్ట్ను ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో పెట్రోలింగ్, డ్రిల్స్ మరియు ముప్పులను ఎదుర్కోవడానికి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాల సమీక్ష ఉంటాయి. ఇటీవల ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు ఏ పేరుతో అధునాతన డిజిటల్ రెమిటెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? ఫస్ట్ టు ఇండియా. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు
రెమిట్ ఫస్ట్ టు ఇండియా అనే అధునాతన డిజిటల్ రెమిటెన్స్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ప్రవాస భారతీయులు భారతదేశానికి త్వరగా, సురక్షితంగా మరియు సున్నా బదిలీ రుసుములతో డబ్బు పంపడానికి వీలు కల్పిస్తుంది. ఇటీవల ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ భారతదేశంలో సరసమైన మరియు మధ్యస్థ ఆదాయ గృహాలను ప్రోత్సహించే లక్ష్యంతో ఏ నిధి ద్వారా $150 మిలియన్ పెట్టుబడిని ప్రకటించింది. డ్రీమ్ ఫండ్ ప్రపంచ బ్యాంకు గ్రూప్ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డ్రీమ్ ఫండ్ అనగా హెచ్డిఎఫ్సి క్యాపిటల్ డెవలప్మెంట్ ఆఫ్ రియల్ ఎస్టేటు అఫోర్డబుల్ అండ్ మిడ్ ఇన్కమ్ ఫండ్ నిధి ద్వారా $150 మిలియన్ నిబద్ధతను ప్రకటించింది. జాతీయ మాదక ద్రవ్యాల హెల్ప్ లైన్ మానస్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? హోం మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. దీనిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూలై 18, 2024 ప్రారంభించింది. ఇది మాదక ద్రవ్యాల ముప్పును ఎదుర్కోవడం మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, అక్రమ సాగు మరియు సంబంధిత నేరాల గురించి అనామకంగా నివేదించడాన్ని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గోప్యమైన బహుళ ఛానల్ ఇంటర్ఫేస్ను అందించే సురక్షితమైన ద్విభాష డిజిటల్ ప్లాట్ఫామ్. భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ అనగా భారత్ ఎఫ్ఎస్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ అనగా ఐఐటిఎం పూణే. భారతదేశం అధునాతన వాతావరణ అంచనా నమూనా అయిన భారత్ ఫోర్కాస్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేసింది. మునుపటి నమూనాల కంటే భారత్ ఎఫ్ఎస్ తీవ్ర వర్షపాత అంచనా ఖచ్చితత్వాన్ని 50% మెరుగుపరుస్తుంది. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెటీరియాలజీ పూణే, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్, నోయిడా మరియు ఇండియా వాతావరణ శాఖ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇంత అధిక రెజల్యూషన్ ఉన్న ప్రపంచ నిజ సమయ వాతావరణ వ్యవస్థను అమలు చేస్తున్న ఏకైక దేశం భారతదేశం. ఋతువంతెగ ప్రధానంగా ఏ భారతీయ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? కేరళ మరియు తమిళనాడు. ముతువండ్లు, ముదుగర్లు అని కూడా పిలుస్తారు. కేరళ మరియు తమిళనాడు సరిహద్దు కొండ అడవుల్లో నివసిస్తున్నారు. వారు మలయాళ ముతువాన్ మరియు పాండి ముతువాన్లుగా విభజించబడ్డారు. ప్రతి ఒక్కరికి కొద్దిగా భిన్నమైన మాండలికం ఉంటుంది. వారు వన్యప్రాణులతో సహజీవనం చేస్తారు. గొప్ప సాంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారు. ఇవి కమ్యూనిటీ ఎండోగామి మరియు క్లాన్ ఎక్సోగామిని అనుసరిస్తారు. అనగా సేమ్ కమ్యూనిటీలో ఉన్నవారిని అదేవిధంగా ఇతర కమ్యూనిటీలో ఉన్నవారిని మ్యారేజ్ చేసుకుంటారు. జొమాటో బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? షారుఖ్ ఖాన్. జొమాటో తన కొత్త బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ నటుడైన షారుఖ్ ఖాన్ను నియమించుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా జొమాటో టీవీ వాణిజ్య ప్రకటనలు, డిజిటల్ ప్రచారాలు మరియు మరిన్నిటితో సహా వివిధ జొమాటో మార్కెటింగ్ ప్రయత్నాలలో షారుఖ్ ఖాన్ కనిపిస్తారని కంపెనీ తెలిపింది. ఆసియా పసిఫిక్ మిడ్ అమెచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతున్నది? ఇండోనేషియా. ఇండోనేషియా గోల్ఫ్ అసోసియేషన్ సహకారంతో ఆసియా పసిఫిక్ గోల్ఫ్ కాన్ఫెడరేషన్ నిర్వహించిన మొట్టమొదటి మిడ్ అమెచ్యూర్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి ఇండియన్ గోల్ఫ్ యూనియన్ 4 సభ్యుల జట్టును ఇండోనేషియాకు పంపింది. 12 ఆగస్టు నుండి ఇండోనేషియాలోని టాంగిరాంగ్లోని అహమ్ మార్ష్ రూపొందించిన గాడింగ్ రాయ గోల్ఫ్ క్లబ్లో జరిగే ప్రతిష్టాత్మక ఈవెంటు గురువారం వరకు కొనసాగుతుంది. వార్తలో కనిపించిన గలిలీ సముద్రం ఏ దేశంలో ఉంది? ఇజ్రాయెల్. ఇటీవల ఇజ్రాయెల్లోని గలిలీ సముద్రం బొట్రియోకోకస్ బ్రౌనీ ఆల్గే
వికసించడం వల్ల ఎర్రగా మారింది. ఈ గలిలీ సముద్రం ఈశాన్య ఇజ్రాయెల్లో ఉన్న ఒక పెద్ద మంచినీటి సరస్సు. ఇది జోర్డాన్ రిఫ్ట్ లోయలో ఉంది. ఈ బోట్రియోకోకస్ బ్రౌనీ అనేది మంచినీటి లేదా ఉప్పునీటి సరస్సుల్లో కనిపించే ఏకకణ ఆకుపచ్చ ఆల్గే. ఇది హైడ్రోకార్బన్లను ఉత్పత్తి చేయడానికి మరియు రక్షిత బయోఫిల్మ్ నిర్మాణాలను ఏర్పరచడానికి ప్రసిద్ధి చెందింది. ఫ్లోరం అస్సామికం అనే కొత్త మొక్క జాతి ఇటీవల ఎక్కడ కనుగొనబడింది? అస్సాంలోని దిమా హసావో మరియు పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాల్లో హెఫ్టా ఫ్లోరం అస్సామికం అనే కొత్త మొక్క జాతిని శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు. ఇది అరాలియేసి కుటుంబానికి చెందిన పచ్చని సతతహరిత పొద. దీని జనాభా చాలా చిన్నది మరియు స్థానికంగా ఉంటుంది. దీనిని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అనగా IUCN డేటా డెఫిషియెంట్గా జాబితా చేసింది.